హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్గా మరి 2000 కోర్స్ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేస్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలామందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో, సో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంచి రివిజన్ అయితే మీకు అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో, ఫుల్ కోర్స్ చాలామంది పర్చేజ్ చేశారు, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉంది అందరి నుంచి. సో మీరు కూడా యాప్లో పర్చేజ్ చేసిన వారు కూడా ఈ మోడల్ పేపర్ ఫాలో అవ్వాలండి. ఓన్లీ క్లాసెస్ మాత్రమే వింటున్నారు, ఈ మోడల్ పేపర్స్ కూడా ఫాలో అవుతే మంచి రివిజన్ అయితే మీకు అవుతుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా కొత్త వారు కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి, ప్రజెంట్ ఆఫర్ ఉంది. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు. సో లైక్ చేస్తే మరిన్ని మోడల్ పేపర్స్ అయితే మీకోసము ఉచితంగా అందజేయడము జరుగుతుంది. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు అందించే ఆర్థిక సహాయము ఎంత అందచేయనట్లుగా ప్రకటించారండి? 2500. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగానే మరి 2500 రూపాయల ఆర్థిక సహాయము, 500 రూపాయలకే గ్యాస్, ఓకేనా, ప్లస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అయితే కల్పించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. బుద్ధుడు ఎక్కువ సంఖ్యలో ప్రవచనాలు ఎక్కడ ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ప్రవస్తి అనేటువంటి ప్లేస్లో. ఎక్కడండి? ప్రవస్తి. నెక్స్ట్ వన్. విప్పర్లలో కనిపించిన మొదటి తెలుగు శాసనం ఎవరు వేయించారు? విప్పర్లలో. ఆన్సర్ జయసింహ 1. నేను ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగానండి. ఏంటది? సో నవరత్నాలు అనేటువంటి కవుల సముదాయము ఎవరి కాలంలో ఉన్నారు అని చెప్పేసి. ఎవరండి? చంద్రగుప్త 2 కాలంలో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాను. పంచతంత్రం అనేటువంటి కథల నీతి కథల పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అని చెప్పేసి కూడా అడిగాను. విష్ణు శర్మ. 2 కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్. ఢిల్లీలో ఉన్న తుగ్లకాబాద్ కోట ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 2 గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్. ప్రాంతీయ భాషల వార్తాపత్రికల చట్టాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఎవరండి? లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ ఇంపార్టెంట్ పర్సన్. సో మీ అందరికీ ఈరోజు జీకే క్వశ్చన్. సో ఏంటండి మరి? భారతదేశంలో సుప్రీంకోర్టుని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఓకేనా? సో ముందుగా ఫెడరల్ కోర్ట్ అని ఉండేది, అది పక్కన పెట్టండి. స్వతంత్ర భారతదేశంలో నేను అనేది, స్వతంత్ర భారతదేశంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, ఓకే, రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిస్తే. తెలియకపోతే సుప్రీంకోర్ట్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ వన్. ఆధునిక విద్యను పెంపొందించడానికి గాను ₹1,00,000 ఏ చట్టంలో పొందుపరిచారు? ఆప్షన్ 3 చార్టర్ చట్టము 1813లో. నెక్స్ట్ వన్. అభినవ భారత్ అనేటువంటి సంస్థను స్థాపించిన వారు ఎవరు? అభినవ భారత్ ఎవరండి? విడి సావర్కర్. ఓకేనా? 1857 తిరుగుబాటు ఏదైతే ఉందో దానిని
మొట్టమొదటి భారత స్వతంత్ర సంగ్రామంగా చెప్పిన వ్యక్తి ఎవరండి? వినాయక దామోదర్ సావర్కర్, విడి సావర్కర్. నెక్స్ట్ వన్, ఏ కమిటీ సిఫారసుల మేరకు నాబార్డును స్థాపించారు? ఎప్పుడండి? 1982లో నాబార్డు స్థాపించారండి. ఏ కమిటీ సూచనల మేరకండి? ఆప్షన్ 3 శివరామన్ కమిటీ సూచనల మేరకు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే. నెక్స్ట్, దక్షిణ దేశంలో ఆలయ నిర్మాణాన్ని మాత్రమే కాక శిల్పకళా రీతులను కూడా ప్రారంభించిన ఘనత ఈ క్రింది వారిలో ఎవరికి దక్కింది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పల్లవులకు. నెక్స్ట్ వన్, భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? పర్యావరణ పరిరక్షణ చట్టము ఆన్సర్ 1986లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, కన్నేర్ఘట్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కన్నేర్ఘట్ జాతీయ పార్క్ ఎక్కడండి? ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ వన్, పెన్నా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ క్రింది వాటిలో ఏది? పెన్నా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్. ఆప్షన్ 1 సోమశీల ప్రాజెక్ట్. ఎక్కడండి? సోమశీల ప్రాజెక్ట్. పోడు వ్యవసాయాన్ని అస్సోంలో ఏమని పిలుస్తారు? పోడు వ్యవసాయాన్ని అస్సోంలో ఏమని పిలుస్తారు? ఆప్షన్ 3 జూమ్ అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, బేసల్ ఒప్పందము క్రింది వానిలో దేనికి సంబంధించినది? బేసల్ ఒప్పందము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ 3 విషపూరితమైన వ్యర్థాలకు సంబంధించినటువంటి ఇది ఒక ఒప్పందం అండి. నెక్స్ట్ వన్, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు? కాలుష్య నియంత్రణ బోర్డు ఆన్సర్ 1974లో. నెక్స్ట్ వన్, నిరంతర ప్రణాళికల కాలంలో ఉపయోగించిన వ్యూహము ఏది? ఆన్సర్ గాంధేయ వ్యూహాన్ని ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశీయ విమానాల్లో వైఫై ఇంటర్నెట్ సేవలను ప్రారంభించిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? దేశీయ విమానాల్లో వైఫై ఇంటర్నెట్ సేవలు ప్రారంభించిన మొట్టమొదటి ఇండియన్ ఎయిర్లైన్స్. ఆన్సర్ ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా. నెక్స్ట్ వన్, తెల్ల రక్త కణాలలో అతి తక్కువ సంఖ్యలో ఉండునవి ఏంటి? తెల్ల రక్త కణాలు ఆన్సర్ ఆప్షన్ 1 బేసోఫిల్స్ అయితే అతి తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అంతేకాకుండా తెల్ల రక్త కణాలు మన శరీరానికి రక్షక భటులుగా అయితే ఇవి పనిచేస్తాయండి. వీటి యొక్క జీవితకాలం కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్, రాజ్యాంగ నిర్మాణ సభలోని ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ ఆప్షన్ 3 29 ఆగస్టు 1947న ముసాయిదా కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ కూడా ఉంటుందండి. భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఏర్పాటు చేసుకున్నాం మనము. దాని యొక్క అధ్యక్షులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఓటు హక్కు వయసుని 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశికలోని స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే 3 ఆదర్శాలని దేని నుంచి గ్రహించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచ్ రెవల్యూషన్ లేదా ఫ్రెంచ్ విప్లవం. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. కాల్సిఫెరాల్, నాప్తోక్వెనిన్, రెటినాల్, టోకోఫెరాల్. మరి వీటికి మరొక పేరు ఏంటి అనేది క్వశ్చన్ అండి. చూద్దాం 1 by 1. ముందుగా కాల్సిఫెరాల్ని యాంటీ రికెట్స్ విటమిన్ అనే పేరుతో పిలుస్తాము, యాంటీ రికెట్స్. నెక్స్ట్ నాప్తోక్వెనిన్ని యాంటీ హెమరేజిక్ విటమిన్, రెటినాల్ని యాంటీ జిరఫ్థాల్మియా విటమిన్, అండ్ టోకోఫెరాల్ని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్, 3 అద్దాలను ఉపయోగించి త్రిభుజాకార గుట్టంగా చేయబడిన ఏర్పాటుని ఏమంటారు? ఆప్షన్ 3 కెలిడియోస్కోప్ అండి. ఏంటది? కెలిడియోస్కోప్. నెక్స్ట్, గాజుపై అక్షరాలు రాయడాన్ని డాష్ అంటారు. గాజుపై అక్షరాలు రాయడాన్ని ఏమంటారండి? ఎచ్చింగ్. ఎచ్చింగ్ అనే పేరుతో పిలుస్తారు. క్రింది వాటిని జతపరచండి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబా పూలే ప్రగతి భవన్గా మారుస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డితో పాటు 15 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సరైన సమాధానం ఏ మరియు బి మాత్రమే సరైనదండి. సో మూడవది తప్పు. నెక్స్ట్ వన్, మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి ఉపయోగించే తరంగాలు ఏంటి? వేటిని ఉపయోగిస్తారు? అతిధ్వనులు, అల్ట్రాసౌండ్స్ని ఉపయోగించి వాటిని పలగొట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, రైట్ లైవ్లీవుడ్ అవార్డు పొందిన పర్యావరణ సంస్థ లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్కడ కలదు? ఆప్షన్ 3 అండి, ఢిల్లీలో కలదు. నెక్స్ట్ వన్, మన దేశంలో తొలి ఇథనాల్ తయారీ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? తొలి ఇథనాల్ ప్లాంట్ ఆప్షన్ 3 పెగడపల్లి, మంచిర్యాల. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క ప్రధాన ఉద్దేశం కానిది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ప్రపంచంలో ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలను కల్పించడము దీని యొక్క బాధ్యత కాదు. ఓకేనా? ప్రపంచ దేశాల మధ్య ద్రవ్య సహకారం పెంపొందించడం. నెక్స్ట్, ప్రకృతి వైపరీత్యాలు, అంతర్గత సంక్షోభం ఏర్పడిన సభ్య దేశాలకు ఆర్థిక సహకారాన్ని అందించడం. కరెక్ట్. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను సమన్వయము చేయడం. కరెక్ట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 జర్మనీ. నెక్స్ట్, కన్వా నేషనల్ పార్క్ ఏ బయో జియోగ్రాఫికల్ ప్రాంతానికి సంబంధించింది? ఆప్షన్ 4 ఆయాన శుష్క ఆకురాల్చేటువంటి అడవులకు సంబంధించింది. నెక్స్ట్, క్రింద తెలిపిన పరిశ్రమలలో ఏ పరిశ్రమ తప్పనిసరి లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు? లైసెన్సింగ్ కంపల్సరిగా ఉండాలి అని అర్థం అండి. మినహాయింపు అనేది లేదు. దేనికి? 32 ఆన్సర్ ఆప్షన్ 4 సిగరెట్ పరిశ్రమకు మినహాయించలేదండి, కంపల్సరిగా ఉండాలి. ఓకేనా? గాజు పరిశ్రమ, కాగిత పరిశ్రమ, పెయింటింగ్ మరియు అనుబంధ వస్తువుల వాటికి కొన్నిటికి ఎగ్జంప్షన్ అనేది ఉంటుందండి. బట్ సిగరెట్ పరిశ్రమకు కంపల్సరిగా లైసెన్సింగ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వన్, ఎవరి శాసనంలో మొట్టమొదటిసారిగా సతీ సహగమనం గురించి పేర్కొనబడింది? సతీ ఇందులో అండి భానుగుప్తుడి శాసనంలో. నెక్స్ట్, పోచంపల్లిలో రామచంద్రారెడ్డి భూదానోద్యమానికి భూమి ఉచితంగా ఇచ్చిన తర్వాత సేకరించిన భూములను క్రమబద్ధంగా పేదలకు పంచడానికై వినోబా భావే ఒక కమిటీని నియమించారు. ఈ క్రింది వారిలో ఆ కమిటీ సభ్యులు ఎవరు? ఆప్షన్ 4 ఉమ్మెత్తల కేశవరావు. నెక్స్ట్ వన్, హర్నబిల్ ఫెస్టివల్లో ఏ స్థానిక తెగలు తమ సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించడం జరుగుతుంది? హర్నబిల్ ఫెస్టివల్లో. ఆప్షన్ 2 నాగా తెగలండి. ఓకే. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? ఆప్షన్ 2 చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ వన్, మహిళలపై హింసా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ 4 అండి, నవంబర్ 25. నెక్స్ట్ వన్, భూ ఉపరితలం నుంచి పైనికి పోయే కొలది ప్రతి కిలోమీటర్కు ఉష్ణోగ్రత ఎంత చొప్పున తగ్గుతుంది? 38. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా? 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే తగ్గుతుంది. నెక్స్ట్ వన్, దండారి పండుగ ఎవరి యొక్క ముఖ్య పండుగ? దండారి. ఆన్సర్ ఆప్షన్ 2 గోండుల పండుగ. నెక్స్ట్ వన్, శారీరక వైకల్యాలున్న వ్యక్తులను అంతరిక్షంలో పనిచేయడానికి, జీవించడానికి అనుమతించే దిశగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మొట్టమొదటి పారాస్ట్రోనాట్గా ఎవరి పేరును ప్రకటించింది? ఆప్షన్ 1 జాన్ మెక్ఫాల్. నెక్స్ట్ వన్, పండిత్ రవిశంకర్ ఏ సంగీత వాయిద్యాన్ని వాయించడం జరిగిందండి? పండిత్ రవిశంకర్. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సితార్. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారండి?
భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ బ్యాంక్ కేరళలోని కొచ్చిలో తన మొదటి మిడ్ కార్పొరేట్ బ్రాంచ్ను ప్రారంభించింది? ఆప్షన్ 4 బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ వన్, మహిళలపై హింసా నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం థీమ్ ఏమిటి? ఆప్షన్ 3 అండి, యునైట్ యాక్టివిజం టు ఎండ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ గర్ల్. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖలకు కావలసిన సలహాలు సూచనలు ఇవ్వడానికి నీతి ఆయోగ్ ఏ విధంగా పనిచేస్తుంది? ఆప్షన్ 2 థింక్ ట్యాంక్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఆదేశిక సూత్రాలకు సంబంధించిన నియమ నిబంధనలు ఉన్నాయి? ఆప్షన్ 2 4వ భాగంలో. ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి మనము? ఐర్లాండ్ నుంచి అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వన్, ముండారీ నృత్యము ఈ క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించినది? ముండారీ నృత్యము. ఆప్షన్ 1 జార్ఖండ్. నెక్స్ట్ వన్, జాతీయ ఆహార మరియు భద్రతా చట్టము 2013 ప్రకారము భారతదేశంలోని గ్రామీణ జనాభాకు ఎంత శాతము సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తుంది? ఆప్షన్ 2 75%. నెక్స్ట్, జనవరి 15న ప్రతి సంవత్సరం ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు? 49. ఆప్షన్ 1 జాతీయ సైనిక దినోత్సవం. నెక్స్ట్, మానవాభివృద్ధి సూచిని ఎప్పుడు రూపొందించడం జరిగింది? ఆప్షన్ 2 1990. క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఏ అవార్డును అందజేస్తారు? ఆప్షన్ 4 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ కొత్త చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 52. ఆన్సర్ వచ్చేసి విజయ్ కిషోర్ రహత్కర్. ఓకే, విజయ్ కిషోర్ రహత్కర్ గారు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ రైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాఫిక్. ఎక్కడ ఉంది మరి ఇవన్నీ? హైదరాబాద్లోనే ఉన్నాయి. సో 1 by 1 అయితే చూసేద్దాము. ముందుగా 1వది డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ చెంగిచెర్లలో ఉంది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ రాజేంద్రనగర్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ పటాన్ చెరువు, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఆరిడ్ ట్రాపిక్స్ సంతోష్ నగర్లో ఉంది. నెక్స్ట్, క్రీడాభిరామం గ్రంథాన్ని ఎవరు రచించడం జరిగింది? క్రీడాభిరామం. ఆన్సర్ ఆప్షన్ 1 వినుగొండ వల్లభాచార్యుడు. నెక్స్ట్ వన్, క్రింది చెరువులను అవి నిర్మించిన రాజులతో జతపరచండి. 1 by 1 చూద్దామండి. ఆప్షన్ 1 1వది కేసముద్రము. కేశ సముద్రం అని కూడా అంటారు. ప్రోలరాజు 1. పాకాల చెరువు జగదల మమ్ముడి, బయ్యారం చెరువు మైలాంబ, హనుమకొండ చెరువు గంగాధరుడు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మాచల్ దేవి అనే కళాకారిణి పేరిణి నృత్యకారిణి ఎవరి కాలంలో ఉండేది? ఆప్షన్ 2 ప్రతాపరుద్ర 2. నెక్స్ట్, కీటకాయల అధ్యయనాన్ని ఏమంటారు? ఎంటమాలజీ అనే పేరుతో పిలుస్తాము. తెలంగాణ ధూమ్ధామ్ తొలి ప్రదర్శన 2002 సెప్టెంబర్ 30న ఎక్కడ నిర్వహించడం జరిగింది? 58. ఆప్షన్ 3 కామారెడ్డి. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. ప్రముఖ పాటలు అవి రచించిన వారు: ఊరుమనెదిర, పల్లె కన్నీరు పెడుతుందో, చూడా చక్కని తల్లి, వందనాలమ్మ. వీటి యొక్క రచయితలు ఎవరు చూద్దామండి ఇప్పుడు 1 by 1. ఊరుమనెదిరా అనే పాట గూడాంజయ్య. నెక్స్ట్, పల్లె కన్నీరు పెడుతుందో గోరటి వెంకన్న గారు. చూడా చక్కని తల్లి అందశ్రీ. నెక్స్ట్, వందనాలమ్మ జయరాజు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ప్రముఖ పండుగలు అది ఏ తెలుగు మాసంలో జరుపుకుంటామనేది క్వశ్చన్. సంక్రాంతి, శివరాత్రి, బోనాలు, హోలీ. ఓకేనా? 1 by 1 అయితే చూద్దాము. ముందుగా సంక్రాంతి పుష్యమాసంలో, శివరాత్రి మాఘమాసంలో, బోనాలు ఆషాఢ మాసంలో,
హోలీ పాల్గొన మాసంలో. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఇలాంటి మోడల్ పేపర్స్ని మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే ఇప్పుడే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.